నీకు తెలుసా ఎవరో నిజమే చెప్పారు, ఒక్క నిజం ఎప్పుడు 100 అబద్ధాల్ని కొట్టి పారేస్తుంది అని. ఈ విషయాన్ని మీకు మీరే చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే త్వరలోనే మీ జీవితానికి సంబంధించిన అతి పెద్ద నిజం బయటికి రాబోతోంది. చూడు, ఒక నిజాన్ని నువ్వు అందరి ముందు బయట పెట్టించావు. ఇక ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు చెప్పు. నాకు నేనేమి తప్పుగా అనుకోనులే. నాకు మీ మీద జాలేస్తోంది. మీ మంచితనం వల్ల మీకే నష్టం జరుగుతున్నప్పుడు దానివల్ల లాభం ఏంటి? ఇంత మంచివారుగా ఉన్నారంటే అందరూ వాళ్ల సంతోషం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. మీరేమనుకుంటున్నారు? తన్ను ఇంట్లో అందరి ముందు మిమ్మల్ని మీ డబ్బు కోసం పెళ్లి చేసుకుంటోందని చెప్తుందనా? తను చెప్తుందా తనకి మీరంటే కాదు మీ డబ్బంటేనే ఇష్టం ఉందని? ఇలా తన్నువే కాదు ఇంకెవ్వరూ చెప్పరు. నేను ఒప్పుకుంటాను, ఇందాక అవన్నీ అబద్ధమని తన్నుని చెప్పమన్నాను. కానీ తన్ను నన్ను ప్రేమిస్తోందా, నా డబ్బును ప్రేమిస్తోందా అని ఆల్రెడీ టెస్ట్ చేసి చూశాను. నేను తనని ఆటోలో రోడ్ సైడ్ భోజనం తినిపించడానికి తీసుకెళ్ళాను. నేను తనతో ఏం చెప్పానంటే, ఈ భోజనం అంటే నాకు చాలా ఇష్టం, నీకు కూడా తప్పక నచ్చుతుంది అన్నాను. కానీ ముందు తను తినడానికి ఇష్టపడలేదు. కానీ నేను ఫోర్స్ చేసిన తర్వాత నాకు చెప్పింది తను ఆ భోజనం ఎందుకు తినాలనుకోవట్లేదు అనేది. ఎందుకంటే తను కడుపుతోంది కాబట్టి. తనే కాదు, తన స్థానంలో వేరే ఏ అమ్మాయి ఉన్నా కూడా తను బహుశా అలాగనే చేస్తుండేదేమో. కానీ నీకు ఇదంతా తన్ను ఆడిన నాటకంలాగా అనిపిస్తూ ఉంటుంది. లాభమేముంది? నాకిదంతా నాటకం అనిపిస్తే ఏంటి, నిజం అనిపిస్తే ఏంటి? ఒకవేళ మీకు తన్ను చెప్పేది నిజం అనిపిస్తే అప్పుడు వెళ్ళండి, తనని పెళ్లి చేసుకోండి. ఇది మీ జీవితం కదా, మూవ్ ఆన్. ఎప్పుడైనా ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. మీకు నచ్చ చెప్పడం నా బాధ్యత. ఇక మీకు ఈ విషయం పెళ్ళైన తర్వాత లేకపోతే ముందు అర్థమవుతుందో అది మీ అదృష్టం ఇంకా తెలివి మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి నేనేమి చేయలేను. సరే, ఒక్క నిమిషం కోసం నేను ఒప్పుకుంటాను. తన్ను నన్ను కాదు, నా డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నాను. అప్పుడు కూడా నేను తన్నుని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే తన్ను కడుపులో నా బిడ్డ పెరుగుతోంది కాబట్టి. నేను వాడికి అన్యాయం జరగనివ్వను. నేను వాడికి నా పేరు తప్పకుండా ఇస్తాను. చూడు, చాలా చాలా కష్టపడి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అందుకని దయచేసి నువ్వు నా మైండ్లో అపోహలు సృష్టించే ప్రయత్నం ఏమాత్రం చేయకు. నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నా సరే అది తప్పకుండా చేయొచ్చు. కానీ నేను ఒక కొత్త ఫ్యామిలీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మాత్రం నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,